రైట్ గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. తిరుపతి యూనివర్సిటీలో కొద్ది రోజులుగా చిరుత సంచారం విద్యార్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. 2 రోజుల క్రితం ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలోకి వచ్చిన చిరుత శునకాలను వెంటాడి నోట కరుచుకుని వెళ్లింది. ఈ ఘటనలో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమై చీతా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ ఆపరేషన్లో విద్యార్థులు, ఫారెస్ట్ సిబ్బంది, అధికారులు అందరూ ఇందులో భాగస్వాములయ్యారు. చిరుత పులిని బంధించడం కోసం ఇప్పటికే 3 బోన్లను ఏర్పాటు చేశారు. ఓన్లీ ఒక చిరుతపులి అనేది తిరుగుతూ ఉన్నది తెలుస్తుంది. సో దాన్ని తరువుగా ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంది తెలుసుకునే దానికోసం యూనివర్సిటీ ఉన్న ఏరియాలన్నీ కూడా ఈరోజు యూనివర్సిటీ సిబ్బందితో, సెక్యూరిటీ సిబ్బందితో, మా సిబ్బందితో తరువుగా చెక్ చేయాలని చేస్తాం. ఇది ఎన్ని పులులు ఉన్నాయి ఇప్పుడు? ఎందుకు సార్ కర్రలు ఇచ్చేయాలి? కర్రలు అనేది వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కోసం అంతే అనేది మూవ్ అవుతున్నారు కాబట్టి ఏమైనా పొదల నుంచి అటాక్ పాటు జరగనీయకుండా ఉండేదాని కోసం వాళ్ళ సేఫ్టీ కోసం అనేది అంతకు మించి బోన్లు ఏమైనా ఏర్పాటు చేస్తారు? ఆల్రెడీ చేస్తున్నాం, బోన్లు కూడా పెట్టిన్నాము. సో అవి గత 2 రోజుల నుంచి మానిటర్ చేస్తున్నాం వాటిని కూడా తొందరగా. ఈ బోన్లు ఎన్ని పెట్టారు సార్ మొత్తం? ఇప్పుడు ప్రజెంట్ 2 పెట్టిన్నాము. సీసీ కెమెరా 10 ఉన్నాయి, 10 కెమెరాలు. సమాచారం మేరకు